హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీకు ఒకటి చూపిస్తారండి. మా పెద్దమ్మ కూడా ఇక్కడే ఉంది. ఎప్పుడు వచ్చావు పెద్దమ్మ? ఇప్పుడే వచ్చానయ్యా. పెద్దమ్మ, మన వాళ్ళకి హాయ్ చెప్పావా? చెప్పలేదయ్యా. అయితే చెప్పు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బా ఏంటి ఫోన్లో నీలం అయిపోయావు? ఏం లేదురా, నీ వీడియోస్ను మీ పెద్ద వీడియోస్ చూస్తున్నా. ఏంటి అడావిడే? అత్త ఏం కూర వండింది బా? ఆనపకాయ దప్పడం పెట్టింది అనుకుంటారా? అవునా, మా ఇంట్లో గుమ్మడికాయ పులుసు బావా. కార్తీక మాసం ఏమో కానీ నోటికి తాళం వేస్తున్నారు బావా. ఏం చేస్తాం, అయినా ఇంట్లో వాళ్ళు పూజలు చేసేది మన కోసమే కదరా. అది నిజమేలే, మరి నా పొట్టలో ఉన్న ఆకలి చల్లారేది ఎలా? ఏం కావాలి? గుడ్లు ఉన్నాయా? నాన్ వెజ్ వద్దంటే మళ్ళీ గుడ్లు అంటావే. ఓకే, మరి ఏం చేద్దాం? నువ్వు వెళ్ళి కొట్టుకడ పన్నీర్ ప్యాకెట్ కొనుక్కురా. ఎగ్ బూజీ లాగానే పన్నీర్ బూజీ చేస్తా, సూపర్ ఉంటుంది టేస్ట్. సూపర్. అయితే మొత్తం సాల్వ్ చేస్తాను. గారు ప్రతి ఒక్కరు మీ దగ్గరికి సమస్యలతోటే వస్తుంటారు. ఆ సమస్యలు తీరుతాయని నమ్మకంతో వస్తుంటారు. ఇప్పుడు ఆ సమస్యలు తీరుతాయని నమ్మడానికి మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయని చెప్పడానికి ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? శక్తులు అనేది ఉన్నాయని మాలో మీకు తెలియదు. మీకు ఒక రుజువు కావాలి. మేము శక్తులు ఉన్నాయా, మేము చేసే పనులు గ్యారెంటీగా జరుగుతున్నాయా లేవా అన్న ఒక రూపం అనేది మీకు తెలియాలి. కాబట్టి మీకు మా నుంచి శక్తులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మీ కళ్ళ ముందే ఒక రుజువు చూపిస్తాను, చూడండి. దారం మోసేంత వరకు కట్ చేసేసాను. అంతవరకు తీసుకోలే. శక్తులు అనేది ఉన్నాయా లేవా అన్న విషయం మీకు తెలియదు. మేము చెప్తే మీరు వింటున్నారు తప్ప కంటితో చూసింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మీకు రుజువు కనిపించాలంటే మీకు ఇచ్చిన దారము 3 ముక్కలు చేయండి. మామూలుగా దింపండి, కొలత అవసరం లేదు. మామూలుగా దింపేసండి. మధ్యలో 3 ముక్కలు దింపారు కదా, ఆ 3 ముక్కలు మొత్తం ఒకే లైన్లో పెట్టండి. మొత్తం దగ్గరగా నేసండి, ఉండ చేసేసండి. మొత్తం పెట్టండి. దారాన్ని 3 ముక్కలు దింపారు మీరు. దేవుడు నమస్కారం చేసుకో, అమ్మవారికి దండం పెట్టుకోండి. ఓం భ్రీం క్రీం కాళీ శక్తి రూపిణి దైవ శిష్యుడు చేపట్టమ్మా. గుప్పుడు ముయ్యండి. దారాన్ని ఎన్ని ముక్కలు చేసావమ్మా నువ్వు? 3 ముక్కలు దింపారు. ఇప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుతురు కనిపించదు. ఒంట్లో ఉన్న జబ్బు ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది స్కానింగ్ వేస్తే. గురువులకి శక్తులు అనేది రూపం ఎలాంటిదో మీకు తెలియదు. అది ఒక రుజువుగా మీకు చూపిస్తాను, చూడండి. మీరు దింపిన 3 ముక్కలు నేను మంత్రం చదువుతాను. ఆ 3 ముక్కలు ఒకటిగా అవుతేనే నాలో విద్య ఉన్నట్టు, ఒకటిగా కాకపోతే నాలో విద్య లేనట్టే. అదేనమ్మా. ఓం భ్రీం క్రీం కాళీ శక్తి రూపిణి రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అష్టైశ్య ఓం నమో కటాక్షించి దేవి అనుగ్రహం, దేవి సంకల్పం మాత. దేవుడికి నమస్కారం పెట్టి తీసి చూడండి అమ్మా. మొత్తం వచ్చిందా? ఏదో అనుకుంటాం కానీ మన కోసం ఆలోచించి మన మంచి కోసం పూజలు చేసే వాళ్ళు ఉండడం కూడా అదృష్టమనే అనుకోవాలి. వాళ్ళు నీసు వండలేదని వద్దన్నారని కోపడకండి. కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది. కావాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి, అంతేగాని ఎందుకండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కోపడితే అలుగుతారు, మళ్ళీ అలిగి కూర్చుంటారు. అప్పుడైనా బతిలాడక తప్పదు. ఇవన్నీ ఎందుకండి చెప్పండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఒకవేళ మీకు బయటికి వెళ్ళి తినాలనిపిస్తే సైలెంట్గా తినండి, వచ్చి గప్చుప్గా పడుకోండి. మా అమ్మ అయితే బయట తిన్నా కూడా కాళ్ళు ఇరక్కొడతా అంటుంది బా. అయితే జాగ్రత్త మరి. ఏం చేద్దాం, తప్పదు. వెంకటేష్, పన్నీర్ బుజ్జికి కావాల్సినవన్నీ నేను రెడీ చేస్తా, కానీ నువ్వు వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళి పన్నీర్ తీసుకురా త్వరగా. అలాగే. ఆయిల్, ఆయిల్ అయితే నేను తక్కువ వేసుకుంటానండి, ఎందుకంటే ఇందులో బటర్ వేసుకుంటాం కాబట్టి. అయికర్తి వెంకటేష్. ఇంకోటిది.
నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు తిన్నా వెంకటేష్ ఇది పన్నీర్ భుజీ? తినలేదు బావా. నేను తినలా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అమ్మని అడిగితే చెప్పింది మన ఎగ్ భుజీ ఎలాగో సేమ్ అలాగే చెయ్యి, చాలా బాగుంటుంది అంది. సరే అని ట్రై చేస్తున్నా. అలాగే 2 చెంచాలు శనగపిండి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం పాలు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ పెరుగు కూడా అందుకు. ఇంకేవా? అలాగే 2 చెంచాలు పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఏంటి వెరైటీగా ఉందని చూస్తున్నా ఏంటి? పాలు వేస్తున్నా, పెరుగు వేస్తున్నావు ఏంటి అని చూస్తున్నా. టేస్ట్ అదేరా మరి, గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట ఇది. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మేమైతే ముందే పేస్ట్ పట్టుకున్నాం. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ ఇందులో వేసుకున్నాం. అంటే టమాటా పేస్ట్ ఎందుకు? పన్నీర్ భుజీ చేయడం చాలా సింపుల్ అండి. మనం ఎగ్స్ బదులు పన్నీర్ వాడుతున్నాం అంతే, కానీ టేస్ట్ మాత్రం ఉంటుందండి, చాలా బాగుంటుంది. వెంకటేష్ కర్రీ అవక్యతమే, నీకు నోట్లో లాలాజాలం ఊరుతున్నట్టున్నాయి. అసలు ఏంటి చూస్తున్నా, పాలు వేస్తున్నావు పెరిగి వేస్తున్నావు, ఏం అర్థం కావట్లే నీకు. కానీ ఈ కర్రీరా పులకాల్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాం అనుకో, తర్వాత కారం ఇవన్నీ వేద్దాం. సరే, కొన్ని కాంబినేషన్స్ అలా కుదిరిపోతాయి అంతే. జ్యోతిక, సూర్య, నాగార్జున, అమల, చిరంజీవి, సురేఖ. కూరల నుంచి స్టార్ట్ చేసి స్టార్ కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోయావేంట్రా? వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటారు బావా. అలాంటి భార్యాభర్తలను చూస్తుంటే పెళ్లి మీద మనసులో అవుతుంది. పెళ్ళి అంటే లాటరీ టికెట్ లాంటిది. కొంతమంది లక్కీ విన్నర్స్ ఉంటారు, వాళ్ళే పర్ఫెక్ట్ కపుల్స్ అవుతారు. మనం మనలా ఒక వ్యక్తి దగ్గర ఉండలేకపోతున్నాం, మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాం అంటే వాళ్ళతో మనకి బాండింగ్ లేనట్టే. ఉన్నామంటే ఉన్నాం అనుకుంటూ బతికిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సర్లే కానీ మనం ఇందులో ముందుగా ఉప్పు కారాలు నేసేద్దాం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒక చెంచాడు కారం కూడా వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం నీళ్ళు కూడా వేస్తున్నాను. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు, నిజమేనా బావా? బ్రహ్మరాత అంటారు కదా, ముందే అంతా ప్రీ ప్లానెడ్గా రాసి పెట్టేస్తారు, అదే జరుగుద్ది. మనం ఏదో పెద్ద తోపుల్లాగా మన ప్లానింగ్లో మనం ఉంటాం,
కానీ ఆ బ్రహ్మ ముందే రాసి పెట్టేస్తాడు మనకి. అందుకనే నేను ప్లానింగ్లు కూడా వేయను బావా, గో విత్ ద ఫ్లో అంతే. నీ పని బాగుందిరా. సర్లే కానీ ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూస్తే తర్వాత పన్నీర్ వేద్దాం. చూడు కాలుద్ది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి బా. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా? అన్నీ కరెక్ట్గా సరిపోయాయి బా. అయితే నువ్వేం చేస్తావంటే పన్నీర్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ పన్నీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేయి, లేకపోతే చేత్తో ఇలా నలిపేసాయి. సరే ఓకేనా? చూసా నూనె పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తే కూర మట్టికి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి కూడా వేసుకుందాం. మెయిన్ కూరకి టేస్ట్ ఇదేనండి. వెంకటేష్ అయిపోయిందా? అయిపోయింది బా. వేద్దామా? ఇచ్చేయి. అలాగే లాస్ట్లో పన్నీర్ కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ ఇందాక చూసావు కదా టేస్ట్, ఇప్పుడు చూడు ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడు చూసి ఎలా ఉంది? సూపర్ ఉంది బా. బాగుందా? టేస్ట్ మామూలుగా రాదు అసలు, చాలా బాగుంటుంది ఇది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తున్నాను. బావా సాయంత్రం బందరు వెళ్దామా? ఎంత టైం పడుద్ది? 1 గంట టైం బావా. నువ్వు అలాగే అంటావు, గంట అంటావు, నైట్ వరకు తిప్పుతాను అంటావు అటని ఇటని. చిన్న పనిలే బావా, చూసుకుని వచ్చేద్దాం. సరే మనం అయితే ముందు చపాతీలు తీసుకొని చక్కగా తిందాం. సరే తర్వాత వెళ్దాం బంద్ర. అలాగే వెంకటేష్ తిని ఎలా ఉందో చెప్పాలి. సరే కాలుతుంది. టేస్ట్ సూపర్ ఉంది బా. అద్భుతం కదా. పన్నీర్ బుర్జీ కర్రీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి పన్నీర్ తెచ్చుకొని మేము ఎలా చేసామో సేమ్ అదే రకంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ కర్రీ వచ్చేసరికి పుల్కాల్లోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా బాగుంటుంది అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఉంటాం, బాయ్.